అమితాబ్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, మాధురి దీక్షిత్, ఐశ్వర్య రాయ్, శ్రీదేవి. అలాగే తెలుగులో నలుగురికి మాత్రమే ఇప్పటి వరకు ఈ గౌరవం దక్కింది. ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఇప్పుడు రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ కి ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలతో పాటు రామ్ చరణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఈ అరుదైన గౌరవం దక్కింది. క్వీన్ ఎలిజబెత్ కి సంబంధించినటువంటి మైనపు విగ్రహంతో పాటు ఆమె పెంపుడు కుక్క విగ్రహం పెట్టారు. ఆ తర్వాత అటువంటి గౌరవం దక్కించుకున్న ఏకైక నటుడు రామ్ చరణ్. రామ్ చరణ్ తో పాటు ఆయన పెంపుడు జంతువు రైమ్స్ మైనపు విగ్రహం పెట్టడం ప్రత్యేకత. జాతీయ అంతర్జాతీయ మీడియాలో సుమారుగా ఒక 70 సంస్థలకు పైగా నిన్నటి వరకు రామ్ చరణ్ కీర్తిని ప్రస్తావిస్తూ కథనాలు వేస్తుంటే కొన్ని వర్గాల చేతుల్లో చిక్కుకుపోయిన మన తెలుగు మీడియా నోరు మోగబోయింది. ప్రభుత్వాన్ని సైతం మార్చగలిగేంత స్థాయికి ఎదిగిన సోషల్ మీడియా ఉన్న ఈ రోజుల్లో కూడా మోగబోయిన తెలుగు మీడియా ఇంకా జనం మీద వాళ్ళు చెప్పిందే వాస్తవం అంటూ ప్రజల మీద రుద్దే రోజులు పోయాయని గ్రహించకపోవడం వాళ్ళ అమాయకత్వం అనుకోవాలా లేక వాళ్ళ కుల అహంకారం అనుకోవాలా? మెగా ఫ్యామిలీ అంటే మోగబోయే తెలుగు మీడియా